జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. సంగారెడ్డి జిల్లా దెగిలివాడి గ్రామం నుండి శ్రీరామ సేవా సమితి యువకులం మేము 13 మంది పాదయాత్రగా బయలుదేరాం. ముక్కోటి ఏకాదశి సంఘంలో లోక కళ్యాణార్థం బయలుదేరాం. ఈరోజు 4వ రోజు మేము సిద్దిపేట చేరుకున్నాం. ఇక సిద్దిపేటలో మాకు విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు కానీ టీవీ ఛానల్ వాళ్ళు అందరూ బాగా సహకరించి కొంత అల్పాహారాలు సమర్పించారు. అందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నాము. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఈ యొక్క అంటే పాదయాత్ర ఉద్దేశాన్ని కూడా తెలియజేయండి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. పాదయాత్ర ముఖ్య ఉద్దేశం ఏంటంటే హిందువులపైన ఈ రోజు జరుగుతున్నటువంటి దాడులు చూస్తున్నారు. బంగ్లాదేశ్లో చూస్తున్నారు నిన్న జరిగిన దాడి. అలాగే హిందువులు కూడా ఏకమై ఐక్యమత్యంతో ఉండాలనే ఒక మా భావన. ఇంకోటి పాడి పంటలు మరియు అభివృద్ధి పాడి పంటలు కూడా సక్రమంగా పండాలని కూడా మా ముఖ్య ఉద్దేశం. అందరూ ఇక్కడ ఉన్న వాళ్ళు ఫార్మింగ్ చేసేవాళ్ళు, వ్యవసాయం చేసేవాళ్ళు. అందుకోసం శ్రీరాముని దయ మా పైననే కాదు అందరిపైన చూపించాలి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. మీడియా వాళ్ళకి, అలాగే విశ్వ హిందూ పరిషత్ వాళ్ళకి, మరియు బజరంగ వాళ్ళకి, మరి విశ్వ హిందూ వాహిని వాళ్ళకి, మళ్ళీ ఆర్ఎస్ఎస్ కార్యకర్తలకు, మరి అలాగే మన యొక్క ఈ సహకారం అందించిన వాళ్ళందరికీ ధన్యవాదములు తెలుపుతూ జై శ్రీరామ్. జై శ్రీరామ్. సంగారెడ్డి జిల్లా నారాయణ తాలూకా కంకి మండలం జగిలివాడి గ్రామం నుండి 18వ తేదీ ఇదే 18వ తేదీ బయలుదేరాము. లోక కళ్యాణార్థం ముక్కోటి ఏకాదశి 30వ తారీఖు అక్కడ చేరుకుంటాం మేము. అయితే దీని ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే మన హిందువులంతా ఏకమవ్వాలి. ప్రతి ఒక్కరు హిందువులు ఒకరు జాగృతి కావాలి. హిందువులంతా ఒకటే మన ధర్మాన్ని కాపాడుకోవాలి. ధర్మాన్ని కాపాడుకొని అందరూ కలిసిమెలిసి ఉండాలి. ప్రతి ఒక్కరు హిందూ ధర్మాన్ని పైకి తీసుకెళ్లే విధంగా, ముందుకు తీసుకెళ్లే విధంగా ప్రయత్నించాలి. అదేవిధంగా మేము దీనికి లోక కళ్యాణార్థం ప్రత్యేకంగా ప్రారంభించాం పాదయాత్ర. ఈ సంవత్సరం 4వ సంవత్సరం మేము పాదయాత్ర చేస్తున్నది. ఈ సంవత్సరము 30వ తారీఖు భద్రాచలం చేరుకొని సీతారామచంద్ర దర్శనం తీసుకొని ప్రతి ఒక్కరికి కలిసిమెలిసి ఉండేటట్టు కర్మించాలని అక్కడ కోరుకుంటాము. జై శ్రీరామ్. హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. జై శ్రీరామ్. సంగారెడ్డి జిల్లా దేవులవాడి గ్రామం నుంచి దాదాపు 15 మంది కార్యకర్తలు కేవలం సనాతన ధర్మం, హిందూ బంధువులందరూ కూడా ఏకతాటిపై రావాలి, హిందువుల ఐక్యతను చాటి చెప్పాలి, ప్రపంచానికి విశ్వగురువుగా మన భారతదేశం మారాలనే ఉద్దేశంతో ఒక దృఢ సంకల్పంతో వాళ్ళ గ్రామం నుంచి భద్రాచలం వైపుగా పాదయాత్రగా కొనసాగుతున్న సందర్భంలో ఈరోజు మన సిద్దిపేటలో రావడం జరిగింది. రంగనాంపల్లి పంచవటి హనుమాన్ దేవస్థానం దగ్గర వీళ్ళు చేరుకోవడం జరిగింది. వారికి మా సిద్దిపేట జిల్లా బజరంగ దళ్ తరపున వాళ్ళకు చేయూతను అందిస్తూ, అదేవిధంగా ఇలాంటి సనాతన ధర్మ కార్యక్రమాల్లో ముందుండాలి. భారతదేశం అంతా కూడా వీళ్ళు చేసే కార్యక్రమాలన్నీ కూడా చూడాలి. వాళ్ళ సంకల్పం ఒక్కటే, హిందువులందరూ కూడా ఏకతాటిపై రావాలి. కులాలు కడప లోపల కులం, కడప దాటితే మనం హిందువులమనే భావన రావాలనే ఒక దృఢ సంకల్పం. దాంతోపాటు మన సకల దేవతల నీలమైనటువంటి గోమాత మన రాష్ట్రీయ పశు జంతువుగా కావాలనే ఒక సంకల్పంతో గోహత్యలు ఎక్కడ జరగకుండా ఉండాలని ఒక నిర్ణయం తీసుకొని వాళ్ళు ఏం ఆశించకుండా, స్వార్థం లేకుండా, నిస్వార్థంగా పాదయాత్రగా చెప్పులు లేకుండా వాళ్ళు అక్కడి నుంచి దాదాపు 300-400 కిలోమీటర్లు పాదయాత్రగా కొనసాగుతున్నటువంటి తరుణంలో ఈరోజు సిద్దిపేటకు రావడం జరిగింది. వాళ్ళందరినీ కూడా బజరంగ దళ్ తరపున వాళ్ళందరినీ అభినందిస్తూ, మరి వాళ్ళకు కూడా మా తరపున ఆర్థిక సాయం కొంచెం అందిస్తూ ఇలాంటి కార్యక్రమాలు చేపట్టాలి. ఇది కేవలం తన కోసమో, తన కుటుంబం కోసమో, వాళ్ళ స్వార్థం కోసమో కాదు, భారతదేశం కోసం, హిందూ సనాతన ధర్మం కోసం, సత్య సనాతన ధర్మం అంతా ఏకమైనప్పుడు మనం విశ్వగురువుగా మారుతామనే ఒక సంకల్పం. హిందూ సనాతన ధర్మంలో చెప్పేది ఒక్కటే, సర్వే జనా సుఖినో భవంతు అనే ఒక సంకల్పం. ఎవ్వరికి మనం శత్రువులం కాము, ఎవ్వరితోని మనకు శత్రుత్వం లేదు. కానీ మన ధర్మాన్ని మనం తెలుసుకోవాలి. మనం చేసే మన పూర్వీకులు మనకి ఇచ్చినటువంటి సంస్కృతి సాంప్రదాయాలు మనం తెలుసుకోవాలనే సంకల్పంతో వీళ్ళు ఈ యొక్క పాదయాత్రను గత 4 సంవత్సరాలుగా కొనసాగుతూ ఉన్నారు. చాలా సంతోషం. ఇలాంటి స్వార్థం లేనటువంటి నిస్వార్థమైన సేవ 140 కోట్ల హిందువుల ఆరాధ్య దేవుడైనటువంటి మర్యాద పురుషోత్తముని దగ్గరికి, ఆ భద్రాచల రామయ్య దగ్గరికి వీళ్ళు పాదయాత్రగా కొనసాగుతున్నటువంటి తరుణం చాలా సంతోషం. వీళ్ళందరికీ కూడా మరొకసారి మా బజరంగ దళ్ పక్షాన పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ
ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేపట్టాలి. మీరు ఈ తెలంగాణ రాష్ట్రానికే కాదు యావత్ హిందూ సమాజానికి మీరు ఆదర్శంగా మారాలని ఈ సందర్భంగా మీకు నేను తెలియజేస్తాను. జై శ్రీరామ్, 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 జై శ్రీరామ్. దర్శనమగును నీ ఆత్మ నిశ్చలమైతే పరమాత్మ దర్శనమగును. పూకు రంగులు ఉంటాయి గాని పూజకు రంగులు ఉంటాయా? పువ్వుకు రంగులు ఉంటాయి గాని పూజకు రంగులు ఉంటాయా? పువ్వుకు రంగులు ఉంటాయి గాని పూజకు రంగులు ఉంటాయా? పువ్వుకు రంగులు ఉంటాయి గాని పూజకు రంగులు ఉంటాయా? పువ్వు లాంటిదే నీ ఆత్మ, పూజ లాంటిదే పరమాత్మ. పువ్వు లాంటిదే నీ ఆత్మ, పూజ లాంటిదే పరమాత్మ. నీ ఆత్మ నిశ్చలమైతే పరమాత్మ దర్శనమగును. 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 గోవుకు రంగులు ఉంటాయి గాని పాలకు రంగులు ఉంటాయా? 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 గోవు లాంటిదే నీ ఆత్మ, పాల లాంటిదే పరమాత్మ. గోవు లాంటిదే నీ ఆత్మ, పాల లాంటిదే పరమాత్మ. నీ ఆత్మ నిశ్చలమైతే పరమాత్మ దర్శనమగును. 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 నీటికి వంకలు ఉంటాయి గాని నీటికి వంకలు ఉంటాయా? నాలుగు వంకలు ఉంటాయి గాని నీటికి వంకలు ఉంటాయా? నీటికి వంకలు ఉంటాయి గాని నీటికి వంకలు ఉంటాయా? నీటికి వంకలు ఉంటాయి గాని నీటికి వంకలు ఉంటాయా? నీటి లాంటిదే నీ ఆత్మ, నీటి లాంటిదే పరమాత్మ. నీటి లాంటిదే నీ ఆత్మ, నీటి లాంటిదే పరమాత్మ. నీ ఆత్మ నిశ్చలమైతే పరమాత్మ దర్శనమగును. 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 వంకలు ఉంటాయి గాని తీపికి వంకలు ఉంటాయా? చెరుకు వంకలు ఉంటాయి గాని తీపికి వంకలు ఉంటాయా? చెరుకు వంకలు ఉంటాయి గాని తీపికి వంకలు ఉంటాయా?